మీకు పెళ్ళి అవ్వలేదా? పెర్రైన్ ఏమైంది? నా నోరే తిరగా ముందే చెప్పను. మీకు పిల్లలు ఉన్నారు? అయ్యో మా నాన్న ఇలా ఉన్నారు ఏంటి అని ఎవరు పట్టించుకోవట్లేదా? అయ్యో రామా, నేను 12 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చేసి. మీరు వెళ్ళిపోవాల్సింది కదా. వెళ్తే చంపేస్తాను. మరి నాతో రాకూడదు, నాకు కూడా ఎవరు లేరు. నాకు పని పోతుంది. నాకు 3 వస్తువులు మానిస్తే ఎక్కడైనా ఉండొచ్చు. ఏ 3 వస్తువులు చెప్పారు? నేను తీసుకెళ్ళి మాట్లాడినా పోనీ మీ ఆవిడ దగ్గరికి. పెద్ద పూలు ఎదురుగా వెళ్తే చంపితే ఎప్పుడు పెద్ద పూలు ఎదురుగా వెళ్తే చంపేది ఏంటి? మరి నేను మళ్ళీ ఎందుకు పెద్ద పూలు ఎదురుగా వెళ్తాను అని అంటున్నారు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేను బతుకున్నా కానీ నా దగ్గరికి వచ్చావు. నేను చచ్చిపోతే వదిలేస్తాను. నా దగ్గరికి గడ్డి గొంగూర వస్తుంది. అద్దె కంటే ఏడు ఉన్నది ఏది? మీ ఆవిడ. మా ఎవరికి నాకు అగ్గ కంటే ఏడు ఎక్కువ ఉన్నది ఏడిది. మనసులో బాధ. మనసులో బాధ కోపం. అదే మనసులో బాధ. మనసులో బాధ కాదు, మనసు కోపం వచ్చిందంటే మగోడు నుంచారా ఆడదాన్ని మగోడు నరికేద్దాం. సరే మరి అవన్నీ ఓకే. మీ ఆవిడ పేరు ఎత్తగానే నీకు ఎంత మంట వచ్చింది అనేది నాకు అర్థమైంది. శాంతం, ప్రశాంతం, నువ్వు ఇప్పుడు ఏ కోపంలో లేవు. ఈ రోజుల్లో కూడా చెట్టు కిందన నివాసం ఉండేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు ఒక పెద్ద ఆయన కలవడానికని నేను ప్రయాణం అయ్యాను. చాలా రోజుల నుంచి కలవాలని అనుకుంటున్నాను, కానీ ఈ రోజుకి ఎట్టకేలకు కుదిరింది. మరి నేను నడుస్తూ కూడా ఆయన గురించి ఆలోచిస్తున్నది ఏంటి అంటే, చెట్టు కింద ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? వర్షం వచ్చినా ఎండ వచ్చినా, రేపు వచ్చేది వర్షాకాలం, రేపు ఆ తర్వాత వచ్చేది ఎండాకాలం. మరి అన్ని టైంలో కూడా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి షెల్టర్కి దాచుకోవడానికి అడగాలంటే చాలా కష్టం కదా. మరి ఈ చెట్టు కింద ఈ చెట్టు చూస్తేనేమో అసలు ఒక ఆకు కూడా సరిగ్గా లేదు. మేబీ ఆకులు రాలే సీజన్ ఏమో. నీడ ఉన్నంత వరకు పర్వాలేదు. మరి ఎండ వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి? వాన వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి? మరి సింగిల్గా ఇప్పటికీ కూడా చాలామంది ఒంటరిగా నివాసం చెట్టు కింద